నీకు నువ్వు ప్రశాంతంగా పాపంలో శాపంలో ఉన్న వ్యక్తి, ఎవరు పిలిచారు నిన్ను? చెప్పండి గట్టిగా. దేవుడే కదా. మరి పిలిచినోడు నమ్మదగినోడు కాదా? ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత గొప్ప మార్గాన్ని, ఇంత గొప్ప వెలుగులోకి ప్రభు తీసుకొచ్చినప్పుడు చిన్న చిన్న అవునా అవునా అయితే తన ప్రియులు నిర్మించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం అట్లా వస్తుంది అంతే. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అది దేవుని బలం అంట. హల్లెలూయా. ఎవరైతే సొమ్మసిల్లు ఉన్నారో, అయిపోయిన బ్రదర్ ఈ నెల శాలరీ రాదు అంటున్నారో, ఈ నెల ఈఎంఐ కట్టాలి బ్రదర్ అంటున్నారో, నేను చెప్తున్నాను దేవుని బలం మీకు అధికముగా కలుగును గాక. బలహీనమై ఇలా వంగిపోయిన వారికే బలమైన అభిషేకం నీ పైకి వచ్చును గాక. అనాయింటింగ్ ని రైజ్ చేయను గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, నీవు సున్నాలోనే దేవుని నమ్మాలా. నాతో చెప్పండి, అనండి, సున్నాలోనే. ఐ ట్రస్ట్ గాడ్, ఐ బిలీవ్ గాడ్. హల్లెలూయా. ఇగో ఇక్కడనే అద్భుతం జరుగుతుంది. ఇక్కడనే అద్భుతం జరుగుతుంది. ఒక స్త్రీ బైబిల్లో, ఆమె జెంటైల్స్, ఆమె అన్యురాలు వచ్చి, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టింది, స్వస్థపరచవా అని అంటే, పిల్లల రొట్టె కుక్క పిల్లలకి వేయుట కరెక్టేనా అని అంటే, ప్రభువా పిల్లలు తింటుంటే ఆ ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయి కదా, తినుడు కదా అని అంటారు. ప్రభు ఏమంటాడు, కింద మచ్చడం బాగుంటది. ఏమంటాడంటే, ఈ మాట చెప్పిన దాన్ని బట్టి వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొంది ఉంటదంట. అర్థమైందా? ఒక అర్థమవుతుందా? అంటే ఆ మాట చెప్పేంత వరకు గాడ్ ఈస్ టెస్టింగ్ హర్ ఫెయిత్. ఆ మాట చెప్పేంత వరకు యేసు ప్రభు తన యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అందుకనే నువ్వేమి చెబుతావో దానిని బట్టి దేవుడు జరిగిస్తాడు అంతే. హల్లెలూయా. గొలియాత్ని జయించడం గల కారణం ఏంటి తెలుసా? సున్నతి లేని ఫిలిష్తుడు ఎంత ఆ ఒక్క మాటను బట్టే, నేను జీవము గల దేవుని నామాన్ని బట్టి వస్తున్నా, ఆ ఒక్కటి మాటను బట్టే డేవిడ్ రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దావీదు ఆ బలహీనమైన వ్యక్తి అధికమైన బలాన్ని పొందుకొని గొలియాత్ని జయించాడంట. అందుకే మాటలు చాలా శక్తివంతమైన మాటలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 56, 57, 58 కూడా చదువుదాం. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా ప్రతిరోజు నీ నాలుక పైన ఈ మాట ఉండాల. ఆయనను అంటే ఏంటి తెలుసా? వెరీ డీపర్ వర్డ్ ఇది. ఆయనను అంటే ఏంటిదంటే, నీకు అన్ని సున్నాగా అనిపించిన, అన్ని వ్యతిరేకతలు ఉన్నా, బలహీనత నీతో మాట్లాడుతున్నా, ఇబ్బందులు నీతో మాట్లాడుతున్నా, అవునా, సరి అయిన ఆశీర్వాదం లేకపోయినా, ఇవన్నీ ఉన్నను దాని పక్కన ఏం పెట్టాలంటే ఆయనను. ఇంకా బ్లెస్సింగ్ రాకపోయినా, ఇంకా నీకు కన్సీవ్ కాకపోయినా, ఇంకా ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు నాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దిస్ ఈస్ ద కన్ఫెషన్. జయము పొందుకున్న వాళ్ళు మాట్లాడే విధానం ఇది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తారంట మాతో. హల్లెలూయా. అందుకే అంటాను, ఇలాగా నువ్వు మాట్లాడకపోతే, ఇలాగ ఒప్పుదల చేయకపోతే శత్రువుకి దేవుడు అప్పచెప్పడు. నీకు నువ్వే నేను పరిగెత్తలేకపోతున్నా, నీ ఇష్టం ఏమని చేసుకో అనేటట్టు ఉంటది. హల్లెలూయా. నో విజయాన్ని ఒప్పుకునే వాళ్ళు మనం, అపజయాలు మనకు తెలియదు. అది ఏంటిదని అడగాల దేవునికి స్తోత్రం.
ఆమేన్. కింద చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, సంగమా మీతో మాట్లాడుతా ఉంది, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎవరు తెలుసుకోవాలా? స్థిరులను, మిమ్మల్ని స్థిరంగా ఉండమని వాక్యం చెప్తా ఉంది. కదలని వారును, కదిలిపోతావు కదా, అవునా? ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకో అయిపోయినట్టే నీ పని. నో అట్లుండదంట. మనం ఎందుకు తెలుసా? గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ అస్. దేవుడు మనతో పాటు పని చేస్తున్నాడు. ఆయన 24/7 ఆయన కళ్ళ నుండి నువ్వు ఎక్కడికి పారుకోలేవు. హల్లెలూయా. ఏ ప్రాబ్లం వచ్చినా, నేను చెప్పాలా, ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు డిస్టర్బ్ అయ్యేది ఎక్కడ తెలుసా? స్పిరిచువల్ గా డిస్టర్బ్ అవుతావు అంతే. ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్, తర్వాత లాస్ట్ కి వచ్చేది ఏంటంటే చర్చి. ఈరోజు నా మనసు ఎందుకో బాగున్నా బాగాలేకపోయినా నీవు దేవుడి వాక్యానికి పరిగెత్తుకొని రావాలంతే. నిన్ను శుద్ధి చేసేది, నిన్ను బలపరిచేది, తిరిగి మరలా నూతన బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యం ఒకటే. హల్లెలూయా. ఈ ఐక్యత, ఇదంతా కలుసుకొని ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ఇవన్నీ ఏం జరుగుతుంది తెలుసా? వీఆర్ క్రియేటింగ్ అట్మాస్ఫియర్. మనం ఒక దేవుని యొక్క శక్తికి ఒక వాతావరణాన్ని కలుగజేస్తున్నామంట. సో ఫోకస్ ఆన్ గాడ్. ఖచ్చితంగా దేవుని యొక్క బలమైన శక్తిని నువ్వు పొందుకొని మరలా నీ పరిస్థితులన్నీ నువ్వు జయించుదువు గాక. దేవుని వాక్యం మీ వెనుకల్లో ప్రభు దీవించును గాక.